హలో ట్రేడర్స్, వెల్కమ్ టు ట్రేడర్స్ హబ్. ఈరోజు మనకి ఈ వీడియో ఎంత ఇంపార్టెంట్ అవ్వబోతుందంటే, ప్రతి సక్సెస్ఫుల్ ఇంట్రాడే ట్రేడర్ వెనక ఇది ఒక పెద్ద సీక్రెట్ అని కాదు చెప్తారు, కానీ ఎలా మెయింటైన్ చేయాలనేది ఎవరూ చెప్పరు. కానీ మనం ఈ వీడియోలో ట్రేడింగ్ జర్నల్ ఎలా క్రియేట్ చేయాలి, ట్రేడింగ్ జర్నల్ వల్ల మనకి ప్రాఫిట్స్ ఎలా పెరుగుతాయి, ఒక సక్సెస్ఫుల్ ట్రేడర్ కింద మనం ఎలా అవుతాం అనేది ఒక ట్రేడింగ్ జర్నల్ బట్టి క్రియేట్ చేసి మనం చెప్పచ్చు. ట్రేడింగ్ జర్నల్ మెయింటైన్ చేయడం వల్ల మనం ఎలా ప్రాఫిటబుల్ ట్రేడర్ అవుతాం అనేది ఈజీగా ఈ వీడియోలో మనం అర్థం చేసుకుందాం. సో మనం అసలు యాక్చువల్గా మనం ట్రేడింగ్ని ఒక బిజినెస్ కింద ఎప్పుడు చూస్తుంటుండాలి. ఎప్పుడు కూడా మన ట్రేడింగ్ని బిజినెస్ కింద ఇంట్రాడే ట్రేడర్నే చెప్తున్నా, రన్ అండ్ గో కాదు. అంటే ఇప్పుడు ఒక రోజు వచ్చేసి 1 lakh ఇన్వెస్ట్మెంట్ పెట్టేసి ట్రేడింగ్ చేసేసి వెళ్ళిపోయి మళ్ళీ నెక్స్ట్ వీక్ ఎప్పుడో డబ్బులు అవసరమైనప్పుడు వచ్చి అలాంటి వాళ్ళని నేను ట్రేడర్స్ కింద కన్సిడర్ చేయను. ఓన్లీ డే కన్సిస్టెంట్ ట్రేడర్స్ని మాత్రమే ఈ ట్రేడింగ్ జర్నల్ అనేది అవసరం అవుతుంది. వాళ్ళ కోసమే చెప్తున్నా ఈ వీడియో. ఈ ట్రేడింగ్ జర్నల్ అనేది ఎంత ఇంపార్టెంట్ అంటే బిజినెస్ కింద ఎందుకు నేను ఎన్నిసార్లు బిజినెస్ అంటున్నానంటే, చూడండి, ఇప్పుడు మనకి బిజినెస్ ఉంది. మనం బిజినెస్లో 1 lakh ఇన్వెస్ట్మెంట్ తెచ్చుకుంటాం. బిజినెస్లో మనకి డే టు డే యాక్టివిటీస్ అనేది నోట్ చేసుకుంటూ ఉంటాం. దాన్నే అకౌంటింగ్ జర్నల్ అంటారు. అకౌంటింగ్ జర్నల్ అనేది మనకి అక్కడ నోట్ చేసుకోవడం వల్ల మనకి డైలీ ఎంత లాస్ వచ్చింది, ఎంత ప్రాఫిట్ వచ్చింది అనేది మనకు తెలుస్తుంటూ ఉంటుంది. అదే సేమ్ మనం ట్రేడింగ్లో కూడా ట్రేడింగ్ జర్నల్ అనేది మెయింటైన్ చేసుకుంటూ ఉంటాం. ఆ ట్రేడింగ్ జర్నల్ వల్ల మనం ప్రాఫిటబుల్ ట్రేడర్ అవ్వడానికి మెయిన్ రీజన్ అవుతుంది ట్రేడింగ్ జర్నల్. ఎందుకు భయ్యా ఎంతలా ట్రేడింగ్ జర్నల్ అంటున్నామంటే, ఒక క్విక్ ఎగ్జాంపుల్ చూపిస్తాను చూడండి. ఇప్పుడు మనం రేపటికి 4 ఇంట్రాడే స్టాక్స్ తీసుకొని ఉంచుకున్నాం. ఆ 4 ఇంట్రాడే స్టాక్స్ 4 డేస్కి మనం తీసుకున్న ట్రేడ్స్ అనుకోండి. ఎగ్జాంపుల్గా చెప్తున్నా, క్విక్గా చెప్పేస్తాను, బేగా అర్థం చేసుకోండి. సో మనకి ఇక్కడ కెనరా బ్యాంక్లో మనకి సెల్ 208 కింద క్యాండిల్ వచ్చి సస్టైన్ అయింది. మనం ఇమీడియట్గా సెల్ చేస్తాం. మనకి ఇమీడియట్గా టార్గెట్ అనేది 204.5. కొంత టైంలో మనకి టార్గెట్ అయిపోయింది, మనం వదిలేస్తాం. ఆ డే అయిపోయింది. ఇవన్నీ ఎలా అంటే, ఎవరైతే ట్రేడింగ్ జర్నల్ అనేది మెయింటైన్ చేయరో వాళ్ళ కోసం చెప్తున్నా. ఇప్పుడు సెకండ్ స్టాక్ వచ్చేసి సెకండ్ డే మళ్ళీ సెల్ చేసాం. ఈసారి ఈ జోన్ కింద వచ్చి క్యాండిల్ బ్రేక్ అయింది, మళ్ళీ టార్గెట్ హిట్ అయిపోయింది, మళ్ళీ ఆ డే అయిపోయింది, టార్గెట్స్ బుక్ చేసుకొని బయటకు వచ్చేస్తాం. ఈసారి థర్డ్ డే వెన్స్డే ఇన్ఫోసిస్లో మనం ట్రేడ్ తీసుకుంటాం. ఇన్ఫోసిస్లో మనకి ఏమవుద్దంటే 511 పైన కదా బై, మనం ఈసారి బై చేస్తాం. 511 పైన క్యాండిల్ సస్టైన్ అయింది, బై చేస్తాం. బై చేసినప్పుడు మనకు కొంచెం మూమెంట్ ఇచ్చి మళ్ళీ ఇలా వచ్చి రివర్సల్ ఇచ్చి మన స్టాప్లో సెట్ అయిపోతుంది. మనం ఇప్పుడు ఏంటి, స్టాప్లో సెట్ అయిపోయింది కదా. ఒక నార్మల్ ట్రేడర్ అయితే వదిలేస్తాడే, ఇంకంతే, అక్కడితో అయిపోయింది. నార్మల్ ట్రేడర్ కోసం చెప్తున్నా, ట్రేడింగ్ జర్నల్ మెయింటైన్ చేసిన వాళ్ళ కోసం మళ్ళీ చెప్తాను. మళ్ళీ ఫోర్త్ డే థర్స్డేకి వచ్చాం. స్టాప్ ఈసారి ఐసిఐసిఐ బ్యాంక్. ఈసారి ఏం జరుగుతుందంటే, మనకి లో బ్రేక్అవుట్ అవుతుంది. ఈ లో బ్రేక్అవుట్ అయిన వెంటనే మనం సెల్ పొజిషన్ తీసుకుంటాం. ఇక్కడ ఏం జరుగుతుందంటే, మనకు 723 కింద క్యాండిల్ వచ్చి సస్టైన్ అయ్యి ఇమీడియట్గా మళ్ళీ మార్కెట్ బ్యాంక్ నిఫ్టీ ఇండెక్స్లో నడుస్తుంది కదా, ఐసిఐసిఐ బ్యాంక్, ఇండెక్స్ వన్ ఆఫ్ ది మెయిన్ కదా, ఇండెక్స్ పైకి వెళ్ళిపోతుంది బ్యాంక్ నిఫ్టీ. సో మనకు కూడా ఇలా పైకి వెళ్ళిపోయింది క్యాండిల్, మనకి ఫస్ట్ టార్గెట్ హిట్ అయ్యి పైకి వెళ్ళిపోయింది, స్టాప్లో హిట్ అయిపోయింది అనుకుందాం. ఎగ్జాంపుల్గా చెప్తున్నా, ఇవన్నీ ఇలా జరిగింది అనుకోండి. ఇప్పుడు మనం 5th డేకి వస్తాం, ఫ్రైడేలో డివిస్ ల్యాబొరేటరీస్లో చూసుకుంటే ఇది కూడా ఒక జోన్ రెడీగా ఉంది, బ్రేక్అవుట్ జోన్. ఇది కూడా ఒక మంచి బ్రేక్అవుట్ జోన్లో ఉంది. సో ఇప్పుడు ఎప్పుడైతే ఇక్కడికి వెళ్ళి క్యాండిల్ క్లోజ్ అవుతుందో మనం ట్రేడ్ చేసుకోవడానికి రెడీగా ఉన్నాం. అలాగే మనం అనుకున్నట్టే క్యాండిల్ క్లోజ్ అయింది, ఈ జోన్ పైన క్యాండిల్ క్లోజ్ అయింది. మనం ఇమీడియట్గా ట్రేడ్ తీసుకుంటాం. మన లెవెల్స్ని చూసుకొని స్టాప్ లాస్ ప్లేస్ చేసిన వెంటనే మనకు కొంచెం మూమెంట్ ఇచ్చి మళ్ళీ స్టాప్లో సెట్ అయిపోతుంది. ఇదేంటి మళ్ళీ స్టాప్లో సెట్ అయిపోయిందని మళ్ళీ ఇలా నార్మల్ ట్రేడర్ అయితే పట్టించుకోడు. అదే ఒక జర్నల్ మెయింటైన్ చేసే ట్రేడర్ అయితే చెప్తున్నాను చూడండి, ఒక ట్రేడింగ్ జర్నల్ అనేది మెయింటైన్ చేసిన వాళ్ళు ఇంట్రాడే పర్పస్లో మనకి థర్డ్ డే కరెక్ట్గా గమనిస్తే మనకి స్టాప్లో సెట్ అయింది. సో మనం నోట్ చేసుకుంటాం ఎందుకు స్టాప్లో సెట్ అయింది అనేది. ఇప్పుడు నేను చెప్పినట్టు ఇక్కడ మనకి 511లో ట్రిగ్గర్ అయింది,
మళ్ళీ ఇక్కడ నుంచి రివర్స్ వచ్చింది అన్నాను, స్టాప్ లాస్ హిట్ అయిపోయింది అన్న. ఇక్కడ మీరు క్లియర్గా గమనిస్తే మనకు చూడండి, ఇక్కడ ఒక సపోర్ట్ రెసిస్టెన్స్ జోన్ ఉంది. ఇక్కడ ఆ రెసిస్టెన్స్ జోన్ దాటి మనకి అసలు వెళ్ళలేదు క్యాండిల్ అనేది, ఎందుకంటే అదొక రెసిస్టెన్స్ కింద యాక్ట్ చేస్తుంది ఫ్రమ్ 2 days నుంచి. ఆ జోన్ని మనం కన్సిడర్ చేయకుండా ట్రేడ్ తీసుకున్నాం. ఇది ఈ విధంగా ఎలా ట్రేడ్ చేయాలంటే, మనకి రీటెస్ట్ ఇచ్చి ఇక్కడ మళ్ళీ గ్రీన్ బుల్లిష్ క్యాండిల్ ఏదైనా ఇస్తే అప్పుడు మనం ఈ పైకి క్లోజింగ్ మనకి మూమెంట్ అనేది ఇస్తుంది. ఇలా మనం ట్రేడ్స్ అనేది తీసుకోవాలి. ఇది మనం ఈ విధంగా మనం ట్రేడింగ్ జర్నల్లో నోట్ చేసుకొని ఉంటాం. బ్రేక్అవుట్ ఇచ్చింది ట్రెండ్ లైన్, కానీ స్టాప్ లాస్ హిట్ అయింది. ఎందుకు అంటే రెసిస్టెన్స్ తీసుకున్నది, రెసిస్టెన్స్ ఫేస్ అయింది, నేను సరిగ్గా చూడలేదు. ఇది మనం ట్రేడింగ్ జర్నల్లో చూసుకొని ఉంటాం. ఇప్పుడు ఇదే మిస్టేక్ మనం 5th డే అంటే డివిస్ ల్యాబొరేటరీస్లో సేమ్ ఇలాగే జరిగింది కదా. అది కూడా ట్రెండ్ లైన్ బ్రేక్అవుట్ ఇచ్చింది, కొన్ని రెసిస్టెన్స్ జోన్ బ్రేక్అవుట్ ఇచ్చింది, స్టాప్లో ఇక్కడ చూసారా, సేమ్ ఇది కూడా ఈ విధంగా ఒక రెసిస్టెన్స్ ఫేస్ అయ్యింది, దాన్ని రెసిస్టెన్స్ కిందకి ఫేస్ అయ్యి రివర్స్ వచ్చేసింది. ట్రేడింగ్ జర్నల్ మెయింటైన్ చేయడం వల్ల ఇదే లాభం. చూసారా, మనం ఇక్కడ ట్రేడింగ్ జర్నల్ మెయింటైన్ చేయడం వల్ల ఇన్ఫోసిస్లో మనం ఆల్రెడీ రెసిస్టెన్స్ ఫేస్ అయ్యిందని మనం నోట్ చేసుకొని ఉంచుకున్నాం. అదే ఇప్పుడు మనకి డివిస్ ల్యాబొరేటరీలో కూడా జరిగింది. సో సేమ్ మిస్టేక్ రిపీట్ చేయం. ఆల్రెడీ మనకి సేమ్ రెసిస్టెన్స్ బ్రేక్అవుట్ అయ్యింది కాబట్టి మనం ఈసారి రీటెస్ట్ వరకు వెయిట్ చేస్తాం. సో చూసారు కదా ట్రేడింగ్ జర్నల్ వల్ల ఎంత ఇంపార్టెన్స్ ఉందో. ఇప్పుడు మనం ఏం చేద్దామంటే క్విక్గా ట్రేడింగ్ జర్నల్ అనేది ఎలా క్రియేట్ చేయాలి అనేది చూసేద్దాం. చూడండి ట్రేడర్స్, మనకి ఫస్ట్ టైం ట్రేడింగ్ జర్నల్ క్రియేషన్ అప్పుడు 100% మనకి కంప్యూటర్ ఉండాలి ఆర్ ల్యాప్టాప్. మనకి ఫస్ట్ టైం క్రియేషన్కే, తర్వాత నుంచి అవసరం లేదు. ఎందుకంటే కొంచెం మంచి లుక్స్ ఫస్ట్ టైం ఇచ్చేస్తే మనకి ఏమి బాధలు ఉండవు. నెక్స్ట్ టైం నుంచి ఫోన్ నుంచి రికార్డ్ చేసుకోవచ్చు. గూగుల్ చేసి ఓపెన్ చేసిన వెంటనే మీకు జీమెయిల్ లాగిన్ అడుగుతుంది. మీరు మీ జీమెయిల్ ఇచ్చి లాగిన్ అవ్వి స్ప్రెడ్షీట్ని ఒకటి క్రియేట్ చేయండి. యాడ్ స్ప్రెడ్షీట్ అని ఉంటుంది. అక్కడ స్ప్రెడ్షీట్ది క్రియేట్ చేసి మీరు ట్రేడింగ్ జర్నల్ అనే స్ప్రెడ్షీట్ని క్రియేట్ చేస్తారు. ఇప్పుడు ఇదే మన ట్రేడింగ్ జర్నల్, మన లైఫ్ని సక్సెస్ఫుల్ ట్రేడర్కి చేంజ్ చేయబోయే జర్నల్, ఒక బుక్ అయినా అనుకోవచ్చు మీరు దీన్ని. ఇప్పుడు మనం ఇక్కడ 1 by 1 నేను చెప్తుంటూ ఉంటాను, అవి మనం క్రిస్టల్ క్లియర్గా నోట్ చేసుకుంటూ చూసుకుంటూ ఉండాలి ఎప్పటికప్పుడు. ఫస్ట్ నోట్ చేసుకుంటాం డేట్, సెకండ్ వచ్చేసి డే, అండ్ నెక్స్ట్ వచ్చేసి స్క్రిప్ట్, అంటే అది ఏం స్టాక్, ఇండెక్సా, నిఫ్టీ, ఆప్షనా, ఐసిఐసిఐ బ్యాంకా, యాక్సిస్ బ్యాంకా, ఇలా అది స్క్రిప్ట్ అంటే. అండ్ నెక్స్ట్ వచ్చేసి టైం ఇన్, ఏ టైంలో మనం ఇన్ అయ్యాం స్టాక్ని. నెక్స్ట్ టైం అవుట్, ఏ టైంలో మనం స్టాక్ని ఎగ్జిట్ అయ్యాం. అండ్ టైప్లో ఏంటంటే బై ఆర్ సెల్, బై చేసామా సెల్ చేసామా. అండ్ నెక్స్ట్ వచ్చేసి రీజన్ ఫర్ ట్రేడ్, నెక్స్ట్ వన్ వచ్చేసి క్వాంటిటీ, ఎంత క్వాంటిటీతో మనం ట్రేడ్ చేసాం అనేది. నెక్స్ట్ వచ్చేసి ఎంట్రీ, ఏ అమౌంట్లో మనం ఎంట్రీ ఇచ్చాం. అంటే ఇప్పుడు మనం ఆప్షన్ బయింగ్ అనుకోండి, ఆ ప్రీమియం ఎంతలో బై చేసాం. అండ్ ఇప్పుడు ఇన్ఫోసిస్ అనుకోండి, 1511 దగ్గర ఎంట్రీ అన్నాను కదా, 1511 ఇక్కడ ఎంట్రీ కింద రాసుకుంటాం. టార్గెట్ అన్నాను కదా, మనం టార్గెట్ ముందే ప్లేస్ చేసుకొని ఉండాలి. రూల్ అండ్ రెగ్యులేషన్లో మనం టార్గెట్ అండ్ స్టాప్ లాస్ ముందే డిసైడ్ చేసుకుంటాం. టార్గెట్ ఎంత ఇచ్చాం, స్టాప్ లాస్ ఎంత ఇచ్చాము, అండ్ ఎగ్జిట్ ఏ టైంకి అయ్యాము. మనకు టార్గెట్ ఇచ్చిందా స్టాప్ లాస్ ఇచ్చిందని ఎగ్జిట్లో తెలిసిపోద్ది. ఇప్పుడు మనం రిజల్ట్ రాసుకుంటాం. రిజల్ట్ ఏమంటే ప్రాఫిటా లాస్ వచ్చిందా అనేది రాసుకుంటాం. అండ్ నెక్స్ట్ ప్రాఫిట్ ఆర్ లాస్ ఎంత వచ్చిందనేది రాసుకుంటాం. ఇక్కడ ఇది ఈజీగా చెప్పాలంటే ప్రాఫిట్ అండ్ లాస్ ఇచ్చి అమౌంట్ అనండి, మీకు ఇంకా ఈజీగా అర్థమవుతుంది. అండ్ ప్రాఫిట్ అండ్ లాస్ అమౌంట్ తర్వాత మనం ఏం చేస్తాం, డే టు డే మనం టోటల్ అమౌంట్ అనేది ఎప్పటికప్పుడు చూసుకుంటూ ఉండాలి. అప్పుడే మనకి ఈజీగా మన క్యాపిటల్ అనేది వైపౌట్ అవుతుందా
లేదంటే ఇంక్రీజ్ అవుతుంది అనేది మనకు తెలుస్తుంటూ ఉంటుంది. అండ్ రూల్స్ క్వశ్చన్ మార్క్ పెట్టండి. రూల్స్ ఫాలో అయ్యామా లేదా, ఎస్ ఆర్ నో అనేది ఇక్కడ రాసుకుంటూ ఉంటాం. అండ్ రూల్స్ తర్వాత నెక్స్ట్ వచ్చేసి రిమార్క్స్. రిమార్క్స్ అనేది ఎంత ఇంపార్టెంట్ అంటే ఇక్కడే మనకి మొత్తం ఉంటుంది కంటెంట్ అంతా. స్టాప్ లాస్ హిట్ అయితే ఎందుకు హిట్ అయింది, టార్గెట్ హిట్ అయితే ఎలా హిట్ అయింది, అంటే ఏ విధంగా ట్రేడ్ తీసుకున్నా హిట్ అయింది. అండ్ రీజన్ ఫర్ ట్రేడ్ ఇది చూసారు కదా, ఇది వన్ ఆఫ్ ది సెకండ్ ఇంపార్టెంట్. రిమార్క్స్ తర్వాత ఇదే ఇంపార్టెంట్ మనకి. రీజన్ ఫర్ ట్రేడ్లో మనం ఏ రీజన్తో ట్రేడ్ తీసుకున్నాం, ట్రెండ్ లైన్తో ట్రేడ్ తీసుకున్నామా, ట్రెండ్ లైన్ బ్రేక్అవుట్ ట్రేడ్ తీసుకున్నామా, రీజన్ ఇంకా ఏమున్నాయి, సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ బ్రేక్అవుట్లో ట్రేడ్ తీసుకున్నామా, ట్రయాంగిల్ ప్యాటర్న్స్ బ్రేక్అవుట్లో ట్రేడ్ తీసుకున్నామా, ఇవన్నీ అక్కడ రాస్తాం. ఇలా చూసుకుంటాం మనం. ఇప్పుడు ఈ 1 దగ్గర మనం రైట్ క్లిక్ ఇచ్చి మనం చూసుకుంటే ఇక్కడ ఫ్రీజ్ రో అని వస్తుంది మనకి. ఫ్రీజ్ చేస్తాం రోని ఫ్రీజ్ చేసి ఈ 1 దగ్గర రైట్ క్లిక్ ఇచ్చిన తర్వాత మనం బోల్డ్ చేద్దాం, అండర్లైన్ చేసి దీనికి బ్యాక్గ్రౌండ్ కలర్ కింద మనకి నచ్చిన కొంచెం మంచి కలర్ని దీన్ని బ్యాక్గ్రౌండ్ కింద ఇద్దాం. నేను ఫ్రీజ్ ఎందుకు చేశానంటే మనం ఎంత కిందకి వెళ్ళిపోయినా ఈ ఫస్ట్ రో అనేది ఫ్రీజ్ అయిపోయి ఉంటుంది. అండ్ ఇప్పుడు మనకి ఎగ్జాంపుల్ ఇక్కడికి వద్దాం. మనం ఇప్పుడు ఫస్ట్ డే కెనరా బ్యాంక్ కదా, కెనరా బ్యాంక్ దగ్గర ఎంట్రీ తీసుకున్నాం అన్నాం. సో కెనరా బ్యాంక్ ఏ డే, మండే. మండే అంటే సపోజ్ మనం ఈరోజు 6th కదా మండే, సో ఈరోజే మండే అనుకుందాం. మనం మండే ట్రేడ్ తీసుకున్నాం. ఈరోజు డేట్ ఎంత, 08 జూన్ 2022. ఈరోజు ఏ డే, మండే అనుకుందాం. ఎగ్జాంపుల్గా చెప్తున్నా, ఈరోజు మండే కాదు వెన్స్డే, కానీ మండే అనే అనుకుందాం. మండే స్క్రిప్ట్ ఏంటి, ఇక్కడ స్క్రిప్ట్లో మనం కెనరా బ్యాంక్ అని రాసుకుంటాం. కెనరా బ్యాంక్ ఏ టైంలో ఎన్ని అయ్యాం, ఇఫ్ సపోజ్ మనం బ్రేక్అవుట్ ఇచ్చింది ఒక 10కి ఇచ్చింది అనుకోండి, 10 AM అని రాసుకుంటాం. మనకి టార్గెట్ హిట్ అయింది అన్నాను కదా, టార్గెట్ ఎంతకి హిట్ అయ్యింది, 10:45కి హిట్ అయింది అనుకోండి, 10:45 AM అయిపోయింది. మనం బై చేసామా సెల్ చేసామంటే అక్కడ సెల్ చేసాం. రీజన్ ఫర్ ట్రేడ్ ఏంటి, ఇక్కడ ట్రెండ్ లైన్ బ్రేక్అవుట్ జరిగింది కాబట్టి మనం ట్రేడ్ తీసుకున్నాం. కాబట్టి మనం ఇప్పుడు ఇక్కడ ట్రెండ్ లైన్ బ్రేక్అవుట్, ఎస్ ఇది అయిపోయింది. మనం ఎంత క్వాంటిటీతో ట్రేడ్ చేసాం అనేది చాలా ఇంపార్టెంట్. రిస్క్ రివార్డ్ మేనేజ్మెంట్ అనేది ఇక్కడే జరుగుతుంది. రిస్క్ రివార్డ్ అనేది ఈ క్వాంటిటీ, ఎంట్రీ, టార్గెట్, స్టాప్ లాస్, ఎగ్జిట్ మీదే బేస్ అయి ఉంటుంది. మీకు రిస్క్ మేనేజ్మెంట్ అంతా వీటి మీదే బేస్ అయి ఉంటుంది. దాని మీద మనం ఒక వీడియో చేసుకొని క్విక్గా ఎలా రిస్క్ మేనేజ్మెంట్ సైకాలజీ అనేది మెయింటైన్ చేయాలో చూసుకున్న తర్వాత. అండ్ ఎంట్రీ ఎక్కడ ఇచ్చాం మనం, 208 ఎంట్రీ, 210 స్టాప్ లాస్, టార్గెట్ 204.5. ఇప్పుడు చూడండి, 208 ఎంట్రీ ఇచ్చాం, టార్గెట్ ఎంత 204.5, స్టాప్ లాస్ ఎంత ఇచ్చాం 210, ఎగ్జిట్ ఎక్కడ ఏమన్నాను 204.5. అంటే మనకి ఇక్కడ ఏమైంది, రిజల్ట్ ప్రాఫిట్ వచ్చింది కాబట్టి మనకి ఇక్కడ ప్రాఫిట్ అమౌంట్ ఎంత వచ్చిందో రాసుకుంటాం. ఇప్పుడు ఫర్ సపోజ్ మనకి ఇక్కడ 100 క్వాంటిటీ కాబట్టి 100 × 3.5 మన టార్గెట్ వచ్చింది. అంటే మనకి ఇక్కడ ఎంత, 350 రూపీస్ మనకు ప్రాఫిట్ వచ్చింది. ఈ ప్రాఫిట్ ఇప్పుడు టోటల్ అమౌంట్ మనం ఎంత, ఫర్ సపోజ్ మనం 10,000 తెచ్చామనుకోండి, మనం ఇంట్రాడే ట్రేడింగ్ చేసాం, 10,000 + 350, 10,350 అయ్యింది ఇప్పుడు నా అమౌంట్ అని రాసుకుంటాం. రూల్స్లో మనకి ఇప్పుడు రూల్స్ అంటే ఏంటంటే, మీకు ముందులో ఆల్రెడీ 5 రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ చెప్పారు. మనకి ఎంత క్రిస్టల్ క్లియర్గా మనకి ఆ స్టాప్ లాస్ అండ్ టార్గెట్ని ఫాలో అవ్వాలి అనేది ఆ వీడియో పక్కాగా చూసి రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఫాలో అవ్వండి. రూల్స్లో మనం ఫాలో అయ్యామా లేదా, ఎస్ అంటే ఎస్, నో అంటే నో. అలా రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఎప్పటికప్పుడు మీరు చూసుకుంటుంటే నో అనేది ఎక్కువ కనబడితే మీరు రూల్స్ ఫాలో అవ్వకపోతే ట్రేడింగ్లో సక్సెస్ అవ్వలేరు. ఎలా ఇవి చూసుకోండి. రూల్స్ ఫాలో అయ్యామని ఇప్పుడు కాబట్టి ఎస్ అని రాసుకున్నాం. రిమార్క్స్లో గుడ్ ట్రెండ్ లైన్ బ్రేక్అవుట్ అండ్ ట్రేడ్ వాస్ సక్సెస్.
అని రాసుకుంటాం. ఇది మనకిప్పుడు ఈ విధంగా మనం ట్రేడింగ్ జర్నల్ అనేది డే టు డే యాక్టివిటీస్లో నోట్ చేసుకుంటూ ఉంటాం. ఇలా 1 వీక్ ఒకసారి ఒక గ్యాప్ ఇచ్చి మళ్ళీ నెక్స్ట్ వీక్ని మళ్ళీ స్టార్ట్ చేసుకొని వరుసగా 5 డేస్ వరకు నోట్ చేసుకుంటాం. మళ్ళీ గ్యాప్ ఇచ్చి మళ్ళీ నెక్స్ట్ డే నుంచి మళ్ళీ 5 డేస్ నోట్ చేసుకుంటూ ఉంటాం. ఇలా ఆ ఎవ్రీ వీక్ ఎంత ప్రాఫిట్ వచ్చింది, రిజల్ట్ ప్రాఫిట్ అండ్ లాస్ అమౌంట్లో మనం ఎంత ప్రాఫిట్ అండ్ లాస్ వచ్చిందో మనం చూసుకుంటూ ఉంటే మనకు ఆ వీక్లో ఎంత ప్రాఫిట్ వచ్చిందో ఎంత లాస్ వచ్చిందో తెలుస్తుంది. ఈ విధంగా మనం మన క్వాంటిటీ సైజెస్ని డిక్రీస్ చేసుకుంటూ రిస్క్ మేనేజ్మెంట్ని చూసుకుంటూ ట్రేడింగ్ అనేది డెవలప్ అవుతుంటూ ఉంటుంది. ఇలాగే ప్రతి సక్సెస్ఫుల్ ట్రేడర్ కూడా నోట్ చేసుకొని ప్రీవియస్లో ప్రాఫిట్ అండ్ లాస్ని వెరిఫై చేసుకుంటున్నారు కాబట్టే వాళ్ళు ఇప్పుడు సక్సెస్ఫుల్ ట్రేడర్స్ అయ్యారు. నేను 100% గ్యారెంటీ ఇస్తున్నా, మీరు ఈ ట్రేడింగ్ జర్నల్ని 6 months ఫాలో అవ్వండి, మీ మీద మీకే కాన్ఫిడెన్స్ వస్తుంది. ఇలా మనం డైలీగా చూసుకొని ట్రేడ్స్ తీసుకున్న వాళ్ళు ట్రేడింగ్ జర్నల్ మెయింటైన్ చేసుకొని ప్రాఫిట్స్ వచ్చాయో లాస్ వచ్చాయో, దేనివల్ల వచ్చింది ప్రాఫిట్, దేనివల్ల లాస్ వచ్చిందో చూసుకొని ట్రేడ్ చేసుకుంటే మనం 100% నేనైతే గ్యారెంటీ ఇస్తున్నా మనం సక్సెస్ఫుల్ ట్రేడర్ అవుతాం. సో ఇదే ట్రేడర్స్, మనకి ట్రేడింగ్ జర్నల్ ఎంత ఇంపార్టెంట్ అనేది మీకు క్విక్గా చూపించాలని అనుకుంటున్నా. అండ్ క్రియేషన్ కూడా, అండ్ మనకు ఫోన్లో కూడా ఈజీగా ఇంకెక్కడి నుంచి గూగుల్ షీట్స్ అనే యాప్ డౌన్లోడ్ చేసుకొని మనం డే టు డే ఇమీడియట్గా మన ట్రేడ్ అయిన వెంటనే నోట్ చేసుకోవచ్చు. సో ఇదే ట్రేడర్స్ ఈరోజుకి వీడియో. దట్స్ ఇట్ ఫర్ టుడే. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.